రామ్టాక్కి తిరిగి స్వాగతం. బెలూచీల పోరాటం రోజురోజుకి ఉధృతమైతుంది. ఎంతగా పాకిస్తాన్ సైన్యం వాళ్ళని అణిచివేస్తుందో అంతగా వాళ్ళ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. ఏంటి కారణం? ఎందుకింత బలంగా వాళ్ళు ఇంతమందిని వాళ్ళు చంపేసిన బెలూచీలని వాళ్ళు వీరోచితంగా ఎందుకు పోట్లాడుతున్నారు? అంత పెద్ద సైనిక శక్తితోటి ఎందుకు పోట్లాడుతున్నారు? దీని వెనక ఏదో బలమైన కారణం ఉండుండాలి. ఇవాళ జరుగుతుంది వాళ్ళకి అన్యాయాన్ని గురించి కాదు. ఒక బలమైన చారిత్రక కారణం ఉంది దానికి. అదేంటో తెలుసుకుందాం. అది ఒకే ఒక్కటండి. ఎందుకు వాళ్ళు బెలూచీలు మాది ప్రత్యేక దేశం, మేము పాకిస్తాన్‌లో భాగం కాదు, మేము పాకిస్తానీయులం కాదు అని చెప్పి బల్లగుద్ది ఎందుకు చెప్తున్నారు? ఒకే ఒక్కటి. చరిత్రలో బెలూచీలకి జరిగిన అన్యాయమే వాళ్ళని నిద్రపోనీయకుండా చేస్తా ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థానం ఇది. చాలా పెద్ద సంస్థానం. ఎందుకంటే ఒరిజినల్‌గా అది ఇప్పుడున్న ఇరాన్‌లో ఉన్న సిస్తాన్ ప్రావిన్స్ ఉంది. అది ఆఫ్ఘనిస్తాన్‌లో కొంత భూభాగం అంతా కలిపి ఓ పెద్ద సామ్రాజ్యంలాగా ఉండేది. ఈవెన్ సింధులో కూడా కొంత భాగం ఉండేది. అది 1800 వరకు అట్లానే ఉంది. తర్వాత ఆఫ్ఘన్ దీని కింద దురానీ దీని కిందకి కొంత వెళ్ళిపోవటం జరిగింది. ఇటు కొన్ని ఇరాన్కి వెళ్ళిపోవటం జరిగింది. 1839లో బ్రిటిష్ వాళ్ళు ఆ మిగిలిన బెలూచిస్తాన్ భాగాన్ని ఖానేట్ ఆఫ్ కలాత్ అంటారు. అప్పటికి ఖానేట్ ఆఫ్ కలాత్ అంటే బెలూచి, బ్రహోయ్ బ్రహోయ్ ఈ రెండిటి యొక్క బ్రహూయ్ ఈ రెండిటి యొక్క సమాఖ్య అనుకోండి. బ్రహూయ్ అనేది వాళ్ళ భాష అండి ఒరిజినల్గా. ఇది మన ద్రవిడ భాషకు దగ్గరగా ఉంటుంది. ఇది డిస్టింక్ట్ కల్చర్ మొదటి నుంచి కూడా. ఆఫ్ఘనిస్తాన్ గ్రేట్ గేమ్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ మీద బ్రిటిష్ వాళ్ళు జరిపిన మొదటి ఆంగ్లో ఆఫ్రికన్ వార్లో ముందు బెలూచిస్తాన్ని దెబ్బతీశారు. ఖాన్ ఆఫ్ కలత్ 1839లో. అక్కడి నుంచి జరుగుతానన్నాయి వాళ్ళ మీద. చివరికి 1876లో ఈ ఖాన్ ఆఫ్ కలాట్ తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు కలాత్ తోటి బ్రిటిష్ ప్రభుత్వం. అదే దానికి మూలం. ఇవాళ వీటన్నిటికీ చరిత్రలో ఏంటంటే ఆ ఒప్పందం ఏంటంటే మీది స్వతంత్ర దేశం, మీ దేశాన్ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం, కాకపోతే బ్రిటిష్ ఫ్రెండ్లీ కంట్రీ. ఇదండి స్థూలంగా చెప్పాలంటే ఇది. అంటే మీరు అనొచ్చు, అంటే మిగతా సంస్థానాలు కూడా ఉన్నాయి కదా అని. కాశ్మీర్ అంతే కదా, హైదరాబాద్ అంతే కదా, మైసూర్ అంతే కదా అని అనొచ్చు మీరు. కాదు, తేడా ఉంది. ఎందుకంటే అవన్నీ బ్రిటిష్ ప్రొటెక్టరేట్ సంస్థానాలు. తేడా తెలుసుకోండి జాగ్రత్తగా. బ్రిటిష్ ఎంపైర్లో 2 రకాల సంస్థానాలు ఉన్నాయి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. 2 రకాల సంస్థానాలు ఉన్నాయి. కేటగిరీ ఏ, దీని కిందనే 565 సంస్థానాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినవన్నీ దాని కిందకు వస్తాయి. వీటిని ఎవరు డీల్ చేస్తారు బ్రిటిష్ ఎంపైర్లో? ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ డిపార్ట్మెంట్ అనే శాఖ డీల్ చేస్తుంది ఈ సంస్థానాలన్నింటినీ. రెండో కేటగిరీ ఉంది ఇంకోటి, కేటగిరీ బి. ఈ కేటగిరీ బిలో ఏమున్నాయి అంటే 4 ఉన్నాయి. నేపాల్, ఖాన్ ఆఫ్ కలాత్, సిక్కిం, భూటాన్. ఈ 4 సంస్థానాలు కేటగిరీ బిలో ఉన్నాయి. వీటిని హ్యాండిల్ చేసేది పొలిటికల్ డిపార్ట్మెంట్ కాదు. వీటిని హ్యాండిల్ చేసేది ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్, విదేశీ వ్యవహారాల శాఖ. అది దీని స్థానం. ఇప్పటికి అర్థమైంది కదా ఖాన్ ఆఫ్ కలాత్ ఎందుకు భిన్నమైందనేది. కాబట్టి అంటే వీళ్ళకి సర్వసత్తాక దేశంగా బ్రిటిష్ 1876లో గుర్తించింది వీళ్ళు. నేపాల్ లాగా, భూటాన్ లాగా, సిక్కిం లాగా. మీరు అనొచ్చు సిక్కిం దేటి పరిస్థితి అని. వాళ్ళంతటా వాళ్ళు సపరేట్ దేశం అయిన తర్వాత వాళ్ళందరూ ఒక ప్రజా ఉద్యమంగా మొత్తం కలిపి భారత్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అది వేరే విషయం. కానీ ప్రత్యేక దేశంగా ఏర్పడింది స్వాతంత్రం వచ్చినప్పుడు.
కానీ కలాత్ పరిస్థితి ఏంటంటే ఇదే పాయింట్ మధ్యలో ఒక చరిత్రలో ఇంకొక పెద్ద మోసం ఏం జరిగిందంటే కలాత్ విషయంలో జరిగిన అన్యాయాలు ఇవి బెలూచీలకి. ఖాన్ ఆఫ్ కలాత్ అన్న బెలూచిస్తాన్ అన్న ఒకటేనండి. ఎందుకంటే 1876లో ఈ ఈ ఈ విధమైన ఒప్పందం చేసుకున్న తర్వాత క్వెట్టా ఆ ఉత్తర భాగాల్ని ఆ ఆఫ్ఘన్ వాళ్ళు ఆక్రమించుకుంటే వాటిని బ్రిటిష్ వాళ్ళు తీసుకొని 1887లో బ్రిటిష్ బెలూచిస్తాన్ ప్రావిన్స్ అని ఒకటి క్రియేట్ చేశారు. బ్రిటిష్ బెలూచిస్తాన్ ప్రావిన్స్ చీఫ్ కమిషనర్ ఆఫీస్, దానికి లెఫ్టినెంట్ గవర్నర్లు ఉండరు, చీఫ్ కమిషనర్ ఆఫీసు. తర్వాత జరిగినది ఇంకోటి ఏంటంటే ఖాన్ ఆఫ్ కలాత్ నుంచి బొలాన్ పాస్, ఇవాళ ఆఫ్ఘన్కి వెళ్ళేటువంటి పాసు అప్పుడు ఖానేట్ ఆఫ్ కలాత్ కిందనే ఉండేది. దాన్ని బ్రిటిష్ అడిగి తీసుకొని వాళ్ళ బెలూచిస్తాన్ ప్రావిన్స్ కలుపుకుంది. ఇది చరిత్ర, క్లుప్తంగా చరిత్ర. అయితే నేను మళ్ళీ దానికి వద్దాం, ఖానేట్ ఆఫ్ కలాత్కి వద్దాం. ఖానేట్ ఆఫ్ కలాత్ ఏంటంటే పరిస్థితి 1935లో ప్రభుత్వం ఇంకొక భారత ప్రభుత్వ చట్టం చేసింది. సైమన్ కమిషన్ని అపాయింట్ చేసి ముందు, తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం చేసింది కదా. ఆ చట్టంలో ఖాన్ ఆఫ్ కలాత్ని కేటగిరీ బి నుంచి కేటగిరీ ఏకి మార్చారు. ఎటువంటి కారణం లేదు, ఎటువంటి కారణం లేదు. మార్చడానికి ఒక రీజన్ ఉండాలి కదా. 1876 ఒప్పందం ఉన్నప్పుడు ఒప్పందానికి భిన్నంగా మార్చలేరు కదా. ఒప్పందం మళ్ళీ ఇరుపక్షాలు ఒప్పుకోవాలి కదా. కాకుండా మార్చారు. అది అప్పటి నవాబు ఖాన్ ఆఫ్ కలాత్కి మహమ్మద్ యార్ ఖాన్, ఈయన అహ్మద్ యార్ ఖాన్, ఈయన దీన్ని వ్యతిరేకించాడు. ఇది అసలు ఎలా చేస్తారు, మా చట్టానికి చట్టబద్ధంగా మాకున్నటువంటి హక్కును మీరు హరించారని చెప్పి. ఇది మొదట్లో ఈ 1935 చట్టం మొట్టమొదట జరిగిన అన్యాయం అండి చరిత్రలో. దానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మేము మీ 1876 చట్టాన్ని గౌరవిస్తాం, పొరపాటు ఏదో జరిగింది ఆ చట్టంలో, మేము త్వరలో దీన్ని మీకు స్వాతంత్రం మీకు తొందరలో దీన్ని సరిదిద్దుతాం, 1876కి మేము చట్టానికి వ్యతిరేకం కాదు ఒప్పందానికి అని చెప్పి హామీ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు ఎందుకంటే అది ఇంకా ముందుకెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధంతో దాదాపుగా 1945 వరకు అదే సరిపోయింది. చివరికి మళ్ళా 1946లో భారత్కి స్వతంత్రం ఇచ్చి వదిలి వెళ్ళిపోతామని చెప్పి బ్రిటిష్ అనుకున్న టైంలో అప్పుడు ఒక క్యాబినెట్ మిషన్ని పంపించింది, క్రిప్స్ మిషన్ అంటారు. ఆ మిషన్ టైంలో పల్లా ఖాన్ ఆఫ్ కలాత్తు వాళ్ళ ముందు వాదనలు మెమరాండం సబ్మిట్ చేసింది రెండు. ఒకటి, నంబర్ 1, మాది మిగతా సంస్థానాలకి భిన్నమైనది. వాళ్ళు చెప్పింది 1876 ఒప్పందం ప్రకారం మమ్మల్ని నేపాల్, భూటాన్, సిక్కింతో కలపాలి తప్పితే మీరు మమ్మల్ని ఈ కాశ్మీరు, హైదరాబాదు లేకపోతే మైసూరు వీటితో కలపటానికి లేదు అనేది మొదటి ముద్ర. రెండో మెమరాండం ఏంటంటే అసలు మేము ఎప్పుడూ కూడా మీ బ్రిటిష్ ఇండియన్ స్టేట్స్ ఫెడరేషన్ ఉంది కదా, దాంట్లో మేము ఎప్పుడు భాగస్వాములం కాదు, చరిత్ర అయినా చూసుకోండి. కాబట్టి ఎందుకంటే మమ్మల్ని నేపాల్ లాగా చూశారు తప్పితే మిగతా సంస్థానాల భారత్లో లాగా ఏ రోజు వాటిలో భాగం కాదు అసలు మేము ఇండియన్ స్టేట్స్ ఫెడరేషన్లో. రెండు, ఇంతకీ విశేషం ఏంటి తెలుసా? దీని గురించి వాదించింది ఎవరు వీళ్ళ తరఫున? మహమ్మద్ అలీ జిన్నా, అడ్వకేట్. ఆయన వీళ్ళ తరఫున ఎటువంటి పరిస్థితుల్లో మిగతా 565 సంస్థానాలతోటి ఖాన్ ఆఫ్ కలాత్ని కలపకూడదు అని చెప్పి వాదించిన వ్యక్తి జిన్నా. అందుకే మీకు స్వాతంత్రానికి ముందు 5th ఆగస్ట్ 1947లో ఒక ఒప్పందం జరిగింది ఖాన్ ఆఫ్ కలాత్ తోటి. ఈ ఒప్పందం మౌంట్ బ్యాటన్, మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్తో పాటుగా కలాత్ నవాబు అహ్మద్ యార్ ఖాన్ కూడా సంతకాలు చేశాడు. దాని ప్రకారంగా కూడా మీది సర్వసత్తాక దేశం అని చెప్పి గుర్తించారు. దాని ప్రకారంగా ఏమైపోయింది, వీళ్ళు ఆగస్టు 14న పాకిస్తాన్కు స్వతంత్రం ప్రకటిస్తే ఒక 2 రోజుల ముందుగా వీళ్ళు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. 2 సభలు ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యసభ, లోక్సభ లాగా మనకి అప్పుడు దిగువ సభ, ఎగువ సభను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి వాళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు. ఎందుకంటే జిన్నానే వీళ్ళకి స్వతంత్ర దేశం అని చెప్పి వాదించిన వ్యక్తి, ఆయన వీళ్ళని అటాక్ చేస్తాడని ఊహించుకోవాలి వాళ్ళు ఎప్పుడు కూడా.
వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. మధ్యలో పాకిస్తాన్ ఇటువంటి సన్నాహాలు మొదలుపెట్టినప్పుడు 1948 ఫిబ్రవరిలో భారత్కి డెలిగేషన్ పంపించారు. ఈ నవాబు భారత్కి డెలిగేషన్ పంపించి మాకు మీరు మద్దతు ఇవ్వండి. నెహ్రూను కలిశారు, పటేల్ని కలిశారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ని కలిశారు. ఇది నేను చెప్పటం కాదు, ఆయన ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తకంలో ఆజాదే రాసుకున్నాడు ఇదంతా కూడా. వాళ్ళది నిజమైనటువంటి కోరిక, వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాకపోతే నా చేతిలో లేదు ఇది. జవహర్లాల్ విదేశీ ఇవన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూనే చూస్తాడు. ఆయన అప్రోచ్ కండి అని చెప్పాడట. నెహ్రూ ఫార్మ్లీ సెడ్ నో, మేము మీకోసం అని చెప్పి పాకిస్తాన్తో తగాద పెట్టుకోం, మీరు పాకిస్తాన్లోనే ఉండాలి. ఇది నెహ్రూ వాదన. మోసపోవటం ఒక వంతు అయితే, రెండో వైపు వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి భారత్ మద్దతు ఇవ్వకపోవటం కూడా తీవ్రంగా కలిచివేసింది. ఆ తర్వాత చరిత్ర మీ అందరికి తెలిసిందే. మార్చి 27న బలవంతంగా ఆయన్ని ఇక్కడ ఖాన్ ఆఫ్ కలాత్ కోటని ధ్వంసం చేసి బలవంతంగా నవాబును పట్టుకెళ్ళి సంతకం చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగింది? ఇది బ్రిటిష్ ప్రావిన్స్ ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ ప్రావిన్స్ బెలూచిస్తానులో తర్వాత 1950 చిల్లరకి, ఆల్మోస్ట్ 1952కి దీన్ని దాంట్లో మర్జ్ చేశారు. బెలూచి స్టేట్స్ యూనియన్ అని అది ఫామ్ అయ్యింది. బెలూచిస్తాన్, బ్రిటిష్ బెలూచిస్తాన్ ప్రావిన్స్, దాంట్లో దీన్ని కలిపారు. మొత్తం కలిపి ఒకటే బెలూచిస్తాన్. అది ఒకందుకు మంచిదే. కానీ రెండో వైపు ఏమైపోయింది ఇది? అసలు ఆ బెలూచిస్తాన్ అనేదే లేదు. 1955లో అక్టోబర్లో పాకిస్తాన్కి ఒక నిర్ణయం తీసుకుంది ఆయుబ్ ఖాన్. ఏంటంటే అసలు ఈ ప్రావిన్సులు ఏంటి, మనం ఇస్లామిక్ రాజ్యం అనుకున్నప్పుడు ఒకటే ఉండాలని చెప్పి వెస్ట్ పాకిస్తానే, ఇంకా బెలూచిస్తాన్ లేదు, పంజాబ్ లేదు, సింధ్ లేదు, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఎన్ని తీసిపారేసి వెస్ట్ పాకిస్తాన్ చేశాడు. అంటే బెలూచిస్తాన్ అనేది ఖతం అయిపోయింది అప్పటికి. కానీ ఖతం కాల. బెలూచీలు 1948 మార్చిలో నవాబు చేత బలవంతంగా సంతకం తీసుకొని ఆయన బందీగా చేస్తే ఆయన తమ్ముడు పోరాటాన్ని నడిపాడు. మొట్టమొదటి పోరాటం నడిపింది కూడా నవాబు కుటుంబమే. వాళ్ళు అడవులకు వెళ్ళి ఆయన పోరాటం నడిపాడు, మొట్టమొదటి పోరాటం. దాని కొనసాగింపే ఇప్పుడు జరుగుతున్నటువంటి బెలూచిస్తాన్ పోరాటం. ఇప్పుడు చెప్పండి, దీనికి కాశ్మీర్కి పోటీ ఎక్కడుందని కొంతమంది కుహనా మేధావులు రెండింటినీ పోలుస్తారు. మీరు బెలూచీలకు మద్దతు ఇస్తే కాశ్మీర్కి వాళ్ళు ఆడటం కరెక్ట్ అవుతుందేమో. కాశ్మీరు కేటగిరీ ఏ స్టేటు? కలాత్ ఎప్పుడు కేటగిరీ ఏ స్టేట్ కాదు. 1935లో పొరపాటున చట్టంలో చేర్చినా మేము 1876 చట్టానికే ఒప్పందానికే కట్టుపడ్డామని బ్రిటిష్ వాళ్ళు హామీ ఇచ్చినటువంటిది అది. వాళ్ళ కేటగిరీ బి స్టేటు. నేపాల్ లాంటి దేశాలతోటి ఈక్వేట్ చేసుకోవాల్సిన బెలూచీల్ని అన్యాయంగా చరిత్రలో అన్యాయం చేసి వాళ్ళని ఇలా చేశారు. కాబట్టే వాళ్ళకది మర్చిపోలేక మాది ఎప్పుడూ ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక దేశం, మమ్మల్ని మీరు బలవంతంగా కలుపుకుంది పాకిస్తాన్ అని చెప్పి పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు. సరే, ఇవాళ అసలు పాకిస్తాన్ సైన్యం వాళ్ళని పౌరులుగా ట్రీట్ చేయట్లేదు, అది పక్కన పెట్టండి. కానీ చరిత్రలో వాళ్ళకి జరిగిన అన్యాయం కూడా ప్రజలకి తెలియాలి. ఇది ఒక బలమైనటువంటి కారణం ఉంది. వాళ్ళు ఇంతగా పోరాడటానికి ఉన్నటువంటి బలమైన కారణం ఇది. బెలూచీల పోరాటానికి అందరం మద్దతు ఇద్దాం. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.